దర్శిలో మీ వ్యాపారం కోసం విశాలమైన స్థలం కావాలా? అద్దెకు లేదా లీజుకు సిద్ధంగా ఉన్న 11,000 చదరపు అడుగుల ప్రాంగణం. గుంటక సుబ్బారావు గారి గోడౌన్స్, గోదాములు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, పరిశ్రమలు, పప్పు మిల్లులు లేదా ఫంక్షన్ హాలుకు అనువైనది. నీటి సౌకర్యం, 3 ఫేజ్ విద్యుత్, విశాలమైన షెడ్లు, అదనపు ఖాళీ స్థలం మరియు పూర్తి భద్రత అందుబాటులో ఉన్నాయి. మీనాక్షి హాస్పిటల్ దగ్గర పెట్రోల్ బంక్ ఎదురుగా పొదిలి రోడ్, దర్శి. అద్దె చర్చించదగినది. 3 సంవత్సరాల లీజు సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. వెంటనే సంప్రదించండి. సెల్ 9440939461. దర్శి వైసీపీ ఎమ్మెల్యే మరియు పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ బూచపల్లి వెంకయ్యమ్మల ఆధ్వర్యంలో ఈ రోజు గురువారం దర్శిలోని మండల రెవెన్యూ కార్యాలయం సమీపంలో విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై వైసీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష శిబిరం నిర్వహించబడగా ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యపై ప్రసంగించడం జరిగింది. మన ప్రీతమ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు ప్రకారం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లప్పుడు ఎన్నో హామీలు ఇచ్చారు. ఆ హామీల్లో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఎంతమంది చదువుకున్నారో వాళ్ళందరికీ సుమారుగా రాష్ట్రం మొత్తంలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. 20 లక్షల ఉద్యోగాలు ఈయన పక్షాన మీ అందరికీ 3,000 రూపాయలు నిరుద్యోగ కల్పిస్తామని చెప్పారు. ఎలక్షన్లప్పుడు ఇచ్చిన హామీలు ఇప్పుడు సుమారుగా 2.5 సంవత్సరం అయినప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ కూటమి కానీ ఈ రాష్ట్రంలో నిరుద్యోగాలకు ఉద్యోగాలు కల్పించలేదు. 3,000 కూడా ఇవ్వలేదు. కాబట్టి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్రం మొత్తం నిరసనలు చేస్తున్నాము. దయచేసి మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి. 3,000 రూపాయలు తక్షణమే ఇవ్వాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఉచితంగా ప్రతి ఒక్కరు పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పేసి, వాళ్ళు ఇంజనీర్లు అవ్వాలని చెప్పి, డాక్టర్లు అవ్వాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశంలో పేదవాళ్ళందరికీ కానీ ఈబీసీలందరికీ కూడా ఫీజు రీయింబర్స్మెంట్ ఆ మహానుభావుడు చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా కరోనా లాంటి విపత్తులు వచ్చినప్పుడు కూడా వాళ్ళందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ కాలేజీలకి ఇవ్వాల్సిన, పిల్లలకి ఇవ్వాల్సిన స్టూడెంట్స్కి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదు, వసతి దీవెన ఇవ్వట్లేదు. సుమారుగా 7,500 కోట్ల రూపాయలు మీరు బకాయి ఇస్తుంటే పిల్లలు ఏ విధంగా చదువుకోవాలి? చాలామంది పేద పిల్లలు, ఎస్సీలు, బీసీలు, బడుగు బలహీన వర్గాలందరూ కూడా హాస్టల్ ఫెసిలిటీ ఇట్లేదు, స్కాలర్షిప్లు ఇట్లేదు, నానా రకాల ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి ఈ గవర్నమెంట్ ఎమ్మటే 7,500 కోట్ల రూపాయల బకాయిలు ఎమ్మటే రిలీజ్ చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో మొత్తం డిఎస్సి ఎగ్జామ్స్ అంటే ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సింది. లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉండేసి ఈ రాష్ట్రంలో డిఎస్సి ఎగ్జామ్ జరిగిన తర్వాత గతంలో ఎప్పుడూ లేని విధంగా 2% స్పోర్ట్స్ కోటా నుంచి 4% కూడా చేశారు. గతంలో ఎప్పుడు లేని విధంగా మీ కార్యకర్తల కోసం, మీ నాయకుల పిల్లల కోసం వాళ్ళందరూ 4% రిజర్వేషన్ ఇచ్చేసి స్పోర్ట్స్ కోటా ఎగ్జామ్స్ రాసినా రాకపోయినా వాళ్ళందరికీ కూడా మీరు ఉద్యోగాలు ఇచ్చారు. ఇది చాలా అక్రమాలు జరిగినాయి. ఒక సీటు సుమారుగా 10 లక్షల నుంచి 15 లక్షల రూపాయలు కూడా అమ్ముకున్నారు. దీని మీద ఈ దగాడి ఏసీ మీద మేము సిబిఐ ఎంక్వైరీ చేయమని అడుగున్నాం. మీ దగ్గర చిత్తశుద్ధి ఉంటే, మీకు లోకేష్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కానీ చిత్తశుద్ధి ఉంటే మీరు సిబిఐ ఎంక్వైరీ చేయట్లా? మీరు తప్పులు చేశారు కాబట్టి మీరు సిబిఐ ఎంక్వైరీ చేయట్లా. అందువల్ల దయచేసి 3 డిమాండ్ల మీద మేము 6, 7, 8, 9 రోజులు, అదేవిధంగా 10వ తేదీ కూడా నిరసన ర్యాలీలు చేస్తున్నాము, దీక్షలు చేస్తున్నాము. అందరూ కూడా రాష్ట్రం మొత్తం కూడా ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ సపోర్ట్ చేసి ఈ నిరసనలో కూడా పాల్గొంటున్నారు. కాబట్టి ఈరోజు నిరసనలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు ఉదయం నుంచి ఇప్పుడు సాయంత్రం వరకు నిరసన చేశారు. ఈరోజు నిరసన కంప్లీట్ చేస్తున్నాము. మళ్ళీ ఇక్కడ కొంచెం పోలీసు పర్మిషన్లు ఇబ్బందులుగా ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్పడం వల్ల మేము ఇబ్బంది లేకుండా ఇంకా 2-3 ప్లేస్లు ఐడెంటిఫై చేసి ఆ దీక్షలు రేపు నుంచి మళ్ళీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగిస్తాం.